ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్ రైట్ ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం. ఎస్, జనసేన నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. రైట్ మాధవరెడ్డి గారు చాలా కీలకంగా నిన్న డిజిటల్ బుక్ ఓపెనింగ్లో ఆయన చాలా అంశాలు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం అనేది ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల గురించి అధికారంలోకి వచ్చాక మేము ఒక రకంగా అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏ విధంగా చూస్తారు? సార్, యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని పెట్టుకొని మాట్లాడాలి సార్. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఆయన మాటలు ఒక రాష్ట్రం మొత్తమే కాదు, ఒక ప్రపంచం మొత్తం కూడా వింటుంది. మాట్లాడే ముందు దానికి అర్థం అంటూ ఉండాలి సార్. ఎందుకంటే చిత్రహింసలు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అని ఈ వీటి మీద చేస్తున్నారు కాబట్టి డిజిటల్ బుక్ లో మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు చిత్రహింసలు, దాడులు, దౌర్జన్యాలు చేస్తే ఇంత ఉన్న టెక్నాలజీలో ప్రతి విషయం బయటకు వస్తుంది సార్. తుమ్మిన దగ్గర బయటకు వచ్చి మొత్తం డిజిటలైజేషన్ అయిపోయి అన్నిట్లోనూ సోషల్ మీడియాలో వస్తుంది. సో ఆయన చెప్పే మాటల్లోనే అర్థం లేదు సార్. ఇక్కడ తమకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. నీకో న్యాయం, ప్రజలకు న్యాయం ఉందా సార్? మన భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకటే న్యాయం ఉంటుంది. ఆ న్యాయానికి న్యాయస్థానాలు మనకు ఒక చట్టాలు ఉన్నాయి, వాటి పరంగా అందరికీ న్యాయంగా ఉంటుంది. ముందు వాళ్ళు ఎందుకు పెడుతున్నాడో ఇంటెన్షన్ తెలియదు సార్. ఇదంతా కూడా ఏంటంటే ప్రజలన్నీ తప్పుదారి పట్టించడానికి, దారి మళ్లించడానికి చేస్తున్నాడు తప్ప లేదు సార్. కార్యకర్తలకు అండగా ఉంటున్నా అంటున్నాడు. కార్యకర్తలకు అండగా ఉండాలంటే గత 5 సంవత్సరాలు ఏం చేసినావు? కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడేం చేసినావు? అప్పుడు నువ్వు మంచిగా ప్యాలెస్ లో నిద్రపోయినావు, అనుభవాలు అనుభవించి ఈ రోజు కార్యకర్తలు గుర్తుకొచ్చారు నీకు. అంటే 11 సీట్లకు పడిపోయినప్పుడు కార్యకర్తలు గుర్తుకొచ్చారు. అప్పుడు కార్యకర్తలు గుర్తు రాలేదు. ఇంకోటి పెద్ద ఆయనను తీసుకుపోయి ఆ రోజు రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు గుర్తు రాలేదా నీకు? బాధ ఎలా ఉంటుందో ఈ రోజు నీకు గుర్తొస్తుందా? ఇంకోటి ఏంటంటే చెప్పేది సార్, ఏంటి ఒకటి కార్యకర్తలను సమస్యలు ఉంటే నువ్వు ఇప్పుడు పరిష్కరించాలి. ఈ రోజు గుండె ఆపరేషన్ ఇవాళ చేయించుకోవాలి. ఇవాళ చేయించుకున్న పెట్టిపోయి 4 సంవత్సరాలకు నేను ఆపరేషన్ చేయిస్తాను, మీరు అప్పటిదాకా బతకండి అంటే చచ్చిపోతాడు సార్ కార్యకర్తకు ప్రాబ్లం ఉంటే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడు, కార్యకర్తకు అండగా ఉండు. అంటే నాకు ఇప్పుడు చేత కాదు కానీ 4 సంవత్సరాలకు చేతనైంది, నాకు అధికారం ఉంటేనే నాకు చేతనైంది. ఒకటి నాకు అధికార ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా అసెంబ్లీకి పోతా. ఇది ఎక్కడిదండి ప్రజాస్వామ్యంలో? ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, వెళ్ళండి ప్రజల తరపున ఈ క్వశ్చన్ మొత్తం అసెంబ్లీలో అడగండి. అంటే మీకు అక్కడ అసెంబ్లీలో అడిగే చేత కాదు కానీ ఇక్కడ అడుగుతారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఒక ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు ఒక కోటరీ పెట్టుకొని మీకు ఒక బుక్ పెట్టుకొని చేస్తున్నారు. ఆ బుక్ పెట్టడం కూడా కాపీ కొట్టడమే. మీకు సొంతంగా చేయడం ఏది చేత కాదు, కాపీ కొట్టడమే మీ పని. సో ఇలా చేయడం కాదండి. లాస్ట్ మీకు మిలిగింది ఒకటే అయిందండి. చివరికి ప్రజలందరూ కలిసి సప్త సముద్రాలు కాదు, మిమ్మల్ని అన్నమార్లో ఉన్న జైల్లో పంపిస్తారు. అక్కడ మీకు కరెక్ట్ సెట్ అయింది, ఇక్కడ ఎక్కడ సెట్ కాదు. కరెక్ట్ మీరు చెప్పింది, సప్త సముద్రాల్లోనే ఉంచాలి. మీరు ఇక్కడ భారతదేశంలో ఉండొద్దు. అన్నమార్ దీవులలో ఉంచితే, ఆ జైల్లో ఉంచితే మీకు అర్థమైంది. ఎందుకంటే అసెంబ్లీకి పోరు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ దౌర్జన్యాలు, మీ దాడులు చేస్తారు. మీ 5 సంవత్సరాలు ఎన్ని జరగలేదండి? ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ప్రజలను వదిలేయండి. అంటే మీరు చేస్తే ఒక లెక్క, ఇది ఒక లెక్క ఉంది. ఇది కరెక్ట్ కాదండి. నేను చెప్పేది ఏంటి అంటే అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంగా మాట్లాడాలి. భారతదేశంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే ముందు ఆలోచించాలి సార్. ఒక చిన్న అధికార ప్రతినిధి, చిన్న కార్యకర్త మాట్లాడితేనే మనం ఆలోచించి మాట్లాడతారు. అలాంటిది మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచాలి కానీ మీరు తగ్గించాలని మాట్లాడొద్దు. ఇక మెయిన్గా చెప్పాలంటే మీరు కార్యకర్తలకు అండగా అంటున్నారు. ముందు మీ చెల్లెకు, మీ అమ్మకు అండగా ఉండండి. ఫస్ట్ మీ అమ్మకు, మీ చెల్లెకు అండగా ఉండండి. వాళ్ళకి న్యాయం చేయండి. చేసినాక మా కార్యకర్తల గురించి మాట్లాడుతారు. అన్నిటికన్నా ముందు నాకు డౌట్ వచ్చిందండి. ఏంటి అంటే ఇప్పుడు షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ డిజిటల్ బుక్లు రాస్తే అలా సమస్యను తీరుస్తాడా? నా డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళున్న పేటీఎం బ్యాచ్ అందరికీ ఒకటే క్వశ్చన్. కానీ అంటే ఒకటి ఎస్ మాధవరెడ్డి గారు, అంటే మీరు మాట్లాడుతున్న వైసీపీ కోసం పెట్టారన్న, కుటుంబం కాదని బయటకు వెళ్ళిపోయారు. ఏమో వాళ్ళ సమస్యలు తీసుకుంటారో తీసుకోరు సార్. ఇంతకుముందు వాళ్ళు కూడా వైసీపీ పార్టీని భుజాల మీద వేసుకొని తిరిగింది షర్మిల గారు, విజయమ్మ గారు. ఈయనపై జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడించాలి అంటే నేనేమంటే పార్టీకి ప్రాణం పోసిన వాళ్ళనే నటి మీద అన్ని బయటికి పంపించేసిండు. కాబట్టి కార్యకర్తలను పంపించడం లెక్కనండి. నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటి అంటే పార్టీని భుజాల మీద వేసుకొని జైల్లో ఉన్నప్పుడు నడిపించిన వాళ్ళనే నువ్వు కాపాడుకోలేకపోయాను, కార్యకర్తలను కాపాడుతుంటే ఎలా నమ్మకం ఉంటుంది సార్? ఈసారి చెప్తున్నాను సార్, లాస్ట్ టైం జగన్ అన్న 2.0 అంటాడు. లాస్ట్ గా 2 కూడా మీకు గతి అయిపోద్ది లాస్ట్కి వచ్చేసరికి.
ఏమి ఉండదు. ఈసారి 11కి ఇచ్చిర్రు, ఇంకోసారి 1, 2 స్థానాలకు అయితే లేదంటే మొత్తాన్ని పార్టీని మొత్తం ప్యాక్ చేసి అన్నమని జైల్లోకి పంపించాలి మీకు తప్ప ఏం లేదు. అంటే వీళ్ళు అధికారం లేకపోయేసరికి ఒక రకం డిప్రెషన్ లో పోయి ఇలాంటి పనులు చేస్తురండి. సరే పెట్టిండు, పథకం పెట్టిండు, పెట్టే ముందు ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉండదండి. మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఇంకా మీరు అంటారు తెలంగాణ హైదరాబాద్ ఎస్టీడీ కోడ్తో పెట్టాడండి. మీకు మీకు హైదరాబాద్ నేను ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీడీ కోడ్ నెంబర్లు ఏం దొరకలేదండి. 040 అంటే మీరు ఇప్పుడు ఎవరు పెట్టాలని చేసి ఇప్పుడు తెలంగాణలో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిరు, ఇంక ఇంత జ్ఞానం లేదా? 040 నుంచి పెట్టిరు నెంబర్. అంటే ఇంకా తెలంగాణకి మీరు అంటారు తెలంగాణ అది, మీరు నెంబర్ ముందు ఆంధ్రప్రదేశ్ నెంబర్ పెట్టండి ఫస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ గౌరవం ఇవ్వండి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నారు అనేది ఈ విషయం ఇక్కడే తెలుస్తుంది. మీరు పెట్టిన IVR నెంబర్లో 040 పెట్టిరు. 040 హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ అండి. మీకు అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్టీడీ కోడ్ లేవా అంటే అడిగే వాళ్ళు లేరు. అందరూ కూడా ఏదో భ్రమలో ఉన్నారు. నేను ఆ పేటీఎం టీం ని మొత్తం పేటీఎం కుక్కలను మొత్తం సోషల్ మీడియాలో వదిలితే మేము చెప్పిందే ఇష్టారాజ్యం, మేము చేసిందే చేయొచ్చు, మేము ఏదనుకున్నా చేస్తామని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. అధికారం పోయి దాదాపు 2వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికైనా మారి మనుషుల్లాగా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో చట్టాలను గౌరవిస్తూ మీకు ఇచ్చిన ఎమ్మెల్యేల పదవులను గౌరవిస్తూ మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి. మీ నియోజకవర్గంలో బొచ్చే సమస్యలు ఉన్నాయండి, మీ కడపలో బొచ్చే సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఏం చేస్తారు? 11 మందిని ఇచ్చిరు, ఏం చేస్తున్నారు? మీరు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఒక్కసారి అసెంబ్లీకి పోరు అంటే మీకు అది అధికార ప్రతినిధి మీరు ఇది ఇస్తేనే పోతారా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతారా? అంటే మీకు అసెంబ్లీలో మీరు ఓటేసే ముందు మేము ప్రతిపక్ష హోదా ఇస్తామని అడిగిరా? ఎమ్మెల్యే గెలిపించామని అడిగిరు. మీరు ఎమ్మెల్యే గెలిపించారు 11 మందిని. మీరు పోండి, అసెంబ్లీకి పోండి, అడగండి. కానీ ఇవి చేత కాదు. కానీ ఏదో ప్రజెంటేషన్లో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని ప్రజెంటేషన్ చేయడము, ఇది చేయండి అది చేయండి అంటే ఏం చేస్తావు? కొన్ని లక్షల కంప్లైంట్లు వస్తాయి. లక్షల కంప్లైంట్లని ఏం చేస్తావు? నేను పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక బృందం పెడతా అంటున్నావు. అధికార బృందం అంటే మళ్ళీ దుర్వినియోగం చేస్తా అని చెప్తున్నావు గవర్నమెంట్ ని. ఏం చెప్తున్నాడు అక్కడ క్లియర్ గా చూడండి సార్. ఏమని చెప్పాడు అంటే ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక బృందం పెట్టి నేను దీని మీద ఎంక్వైరీ చేయిస్తా అంటున్నాడు. అంటే నువ్వు కూడా పార్టీలో వచ్చిన కంప్లైంట్లని మళ్ళీ అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తా అంటున్నావు. అంటే నీకు అలవాటైపోయింది. కుక్కతో ఒక రాయి కట్టేంత సేపే సార్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అండమాన్ దీవులకు పంపిస్తేనే మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. రోడ్లు కానీ ప్రతి విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే పుట్టగానే నడవను సార్, వాళ్ళు ఖరాబ్ చేసిపోయింది, చాలా ఖరాబ్ చేసిపోయిండు. నడిచేటోళ్ళని తీసుకొచ్చి కాళ్ళని కొట్టిపోయిండు. మళ్ళీ వాళ్ళని కాళ్ళు అదుపు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకొని నడవాలి సార్. నడవాలి, టైం పట్టుద్ది, సమయం ఇవ్వాలి. ఒకసారే కాదు, ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్ కనుక కూటమి ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళ ఉండడం వల్ల ఒక 20-25 సంవత్సరాల భవిష్యత్తు ముందుకు పోతుంది. లేదంటే 25 సంవత్సరాలు బ్యాక్ నెట్టి పడేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ఆయనకు సాడిజం, ఆయన ఈగో సాటిస్ఫై అవ్వాలి. నేనేమంటున్నాను అంటే నేను ఒక వైద్య వృత్తిలో ఉన్నాను, నేను కూడా చూసా. నేను లాస్ట్ టైం కూడా చాలా మీటింగ్ లో చెప్పాను మీకు. నేనే ఒక ఫ్యాక్టరీ పెడదామనికి వస్తే నన్ను పర్సెంటేజ్ అడిగిరండి, షేర్ అడిగిరు. నేనే చెప్తున్నాను కదా, నేను ఐ విట్నెస్. నేను ఒక ఫ్యాక్టరీ పెడదామనికి వస్తే ఆంధ్రాకి డబ్బులు మామూలు కాదు, ఫ్యాక్టరీలో షేర్ కావాలంట. ఇలాంటి నన్ను చేయడంతోనే మీకు 11కి పడిపోయారు. దయచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఓ మంచి దిశగా ఒక దిశానిర్దేశంతో పోతున్నారు. వాళ్ళొక విజన్ తో పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. దాంతో పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు ఉంది. దాంతోని నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ తోనే అందరూ కలిసి కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుంది. దానికి మీరు ఇప్పటికైనా సహకరించండి. దానివల్ల మీరు చేసిన దాంట్లో సగం 10% తప్పులేదు ప్రాయచిత్తం. జయచంద్ర గారు, అంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, అంటే యూరియా లాంటి సమస్యలు బ్లాక్లో 300 పెట్టు అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రైతులకు దొరకట్లేదు, గగ్గోలు పెడుతున్నారు. సో ఇదంతా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ రైతులకి రావాల్సినటువంటి పోషకాలు ఏవి కూడా సరైనటువంటి స్థాయిలో దొరకటం లేదు, రావటం లేదు. సో ఇలాంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే నిజంగా యూరియా కొరత ఉందా, లేకపోతే రావాల్సిన స్థాయిలో రావట్లేదా? ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎక్కడన్నా ప్రజల దగ్గరికి పోయి ప్రజల గురించి అడిగారా? లేదు.